ఈరోజు డే 19లో యానిమల్ హస్బెండరీ పార్ట్ 2 చెప్తాను. సో పార్ట్ 1 ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూడండి. పార్ట్ 1లో నేను బ్రీడ్స్ అంటే క్యాటిల్, బఫెల్లో, షీప్, గోటు, వాటి బ్రీడ్స్ ఏంటి, వాటి బ్రీడ్స్ ప్లస్ ఇంకా వాటి స్పెషల్ ఫీచర్స్తో పాటు చెప్పాను అనమాట. సో ఈరోజు ఇంకొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము, ఓకేనా? హోప్ మీకు ఈ వీడియో కూడా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, ఒకసారి చూసుకోండి, ఓకేనా? సో ఈరోజు వీడియోలో ఏం చెప్తానంటే, సో మనకి కావింగ్స్ ఉంటాయి కదా, కావింగ్ అంటే మనకి ఆ ప్రాసెస్ ఆఫ్ గివింగ్ బర్త్ అంటే మనకి ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్స్ అంటారు కదా. సో ఫస్ట్ ఎప్పుడు అయితే అన్నీ ఇంపార్టెంట్ బ్రీడ్స్ది, బట్ నేను ఇక్కడ నా నోట్స్లో నేను ప్రిపేర్ అయ్యేవి ఒక 9-10 ఉన్నాయి, అవే నేను మీతో చెప్తాను. మీరు అన్నీ నేర్చుకునేటప్పుడు ఈ 9 కొంచెం స్ట్రెస్ అంటే రివిజన్స్ ఎక్కువ ఇవ్వండి, ఓకేనా? సో ఏంటిదంటే గుర్తుపెట్టుకోవాల్సిన బ్రీడ్స్లో ఏజ్ ఆఫ్ ఫస్ట్ కావింగ్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్ ఏ ఏజ్లో, అలాగే ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ గ్యాప్ ఎంత అని ఉంటుంది. మోడరేట్గా పేపర్ ఇవ్వాలి అనుకుంటే ఇవి కవర్ చేస్తారనమాట. సో ఈ నంబర్స్ కూడా ఇంపార్టెంట్. హర్యానా 38 to 42 months, ఎం అంటే మంత్స్ అండి. అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే నోట్ డౌన్ చేసుకోండి. కావింగ్ ఇంటర్వెల్ వచ్చేసరికి 430 to 460 days. తర్పార్కార్ కూడా సేమ్ డ్యూరేషన్ అనమాట. రెడ్ సింధీ వచ్చేసరికి 39 to 50 months, 420 to 540 days కావింగ్ ఇంటర్వెల్. సురతీకి వచ్చేసరికి 40 to 50 months, 400 to 500 days. ముర్రా 45 to 50 months, 450 to 500 days. ఇవి మీరు ఎలా బై హార్ట్, ఇది ఓన్లీ బై హార్ట్ అంటే దీంట్లో ఏం టెక్నిక్స్ ఏమి ఉండవు. సో ఇట్లా మీరు దగ్గరగా నంబర్ గుర్తుపెట్టుకుంటారా, లేకపోతే అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని అలా చదువుతారా, లేదా ఫస్ట్ ఓన్లీ ఏజ్ ఆఫ్ ఫస్ట్ కావింగ్ చదివి కావింగ్ ఇంటర్వెల్ వేరే దగ్గర రాసుకుంటారా, ఏదన్నా ఇంకా మీ కన్వీనియంట్, ఓకేనా? నెక్స్ట్ నీలి రవి 45 to 50 months, 500 to 550 days. ఎగ్జామ్లో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు, దగ్గరగా ఉంటాయి కాబట్టి. భాడ్వారి 48 to 50 months, 453 days. సాహిబ్ ఇలా సింగిల్గా ఉన్నవి అంటే రేంజ్ కాకుండా ఉన్నవి ఇంకా ఇంపార్టెంట్, ఓకేనా? సాహివాల్ 37 to 48 months, 430 to 580 days. జీరో వచ్చేసరికి 45 to 54 months, 550 to 600 days. అయితే తర్పర్కార్ మనకి మామూలుగా ఇక్కడ మేబీ ఏజ్ ఆఫ్ ఫస్ట్ కవింగ్ ఎగ్జాక్ట్ డేస్ వచ్చేసరికి 410 days అనమాట, ఓకేనా? ఈ 410 days అను ఈ 453 days గుర్తుపెట్టుకోండి. ఇది మోడరేట్ డిఫికల్ట్ అనుకోండి, ఓకేనా? అయితే ఇంపార్టెంట్లో ఇంపార్టెంట్ మనకు ఉంటాయండి టెర్మినాలజీ. యాక్చువల్గా పెద్ద టేబుల్ ఉంటుంది, మీకు నేమ్ రాసిందా బుక్ తీసుకున్నా ఏదైనా ఇన్స్టిట్యూట్ తీసుకున్నా. సో ఐదర్ అట్లా ట్యాబ్లర్గా చదువుకోండి, లేకపోతే ఇట్లా ఇండివిజువల్గా నేను రాసుకున్నాను అనమాట. అంటే ట్యాబ్లర్గా కాకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇట్లా ఇండివిజువల్గా రాసుకున్నా ప్రతిదీ. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పార్చురేషన్ అంటే గివింగ్ బర్త్, అంటే మనం గివింగ్ బర్త్ ఇవ్వడాన్ని పార్చురేషన్ అంటారు. అయితే టర్మినాలజీ వేరే ఉంటాయి. ఏ యానిమల్కి ఏంటి ఆ పార్చురేషన్ టర్మ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? షీప్ బర్త్ ఇవ్వడాన్ని ల్యాంబింగ్ అంటారు. గోట్ కిడ్డింగ్, పిగ్ ఫారోయింగ్, చికెన్ హ్యాచింగ్, ఇదైతే అందరికి ఐడియా ఉంటుంది, ఎగ్ నుంచి హ్యాచ్ అవుతుంది కాబట్టి. హార్స్ ఫోలింగ్, క్యాట్ క్వీనింగ్, డాగ్ వెల్పింగ్, ర్యాబిట్ వచ్చేసరికి కిండ్లింగ్ అనమాట, ఓకేనా? కైండ్లింగ్ ఏదో ఒకటి అనమాట. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. షీప్ ల్యాంబింగ్, గోట్ కిడింగ్, పిగ్ ఫారోయింగ్, చికెన్ హ్యాచింగ్, హార్స్ ఫోలింగ్, క్యాట్ క్వీనింగ్, డాగ్ వెల్పింగ్, ర్యాబిట్ కిండ్లింగ్. అయితే మనకి ఇవి కనుక మీకు ఆ యంగ్ వన్స్ పేర్లు గుర్తుంటే ఇవి మీకు ఆబ్వియస్గా గుర్తుంటే, లేదంటే కంప్లీట్గా బై హార్ట్ అండి. ఒకవేళ మీరు యంగ్ వన్స్ పేర్లు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, ల్యాంబ్ అంటే మనకి షీప్ పిల్లల్ని ఏమంటామంటే ల్యాంబ్ అంటాం కదా. సో ఆ బర్త్ ఇవ్వడాన్ని ల్యాంబింగ్. అలాగే కిడ్ గోట్ చిన్న బేబీస్ని ఏమంటారు కిడ్ అంటాం కదా, కిడ్డింగ్. అలా కొన్ని యంగ్ వన్స్ పేరు బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. లేదు మనకి మొత్తం బై హార్ట్ చేసుకున్నా ఓకే, బట్ ఈ హార్స్ ఫోలింగ్ అను పిగ్ ఫారోయింగ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? అయితే క్యాట్ డాగ్ ఇక్కడ 2 యాడ్ చేశాను. యాక్చువల్గా మనకి యానిమల్ హస్బెండరీలో ఇవి అవసరం లేదు, బట్ ఈ 2 ఒకసారి గుర్తుపెట్టుకోండి. క్యాట్ క్వీనింగ్, డాగ్ వెల్పింగ్, ర్యాబిట్ కిండ్లింగ్ అనమాట, ఓకేనా? అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేటింగ్ కూడా ఇంపార్టెంట్, మేటింగ్ టర్మినాలజీ, ఓకేనా? క్యాటిల్ బఫెల్లో గోట్కి సర్వింగ్ అంటారనమాట. ఇది సేమ్ సర్వింగ్
మూడిటికి కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, క్యాటిల్కి బెఫెలో అంటే క్యాటిల్ మేటింగ్ని ఏమంటారు అంటే ప్రతి టర్మినాలజీ ఇంపార్టెంట్. ఓకేనా, అట్లీస్ట్ 1 మార్క్ అన్న వస్తుంది. ఏది మేటింగ్ కానీ, పార్చురేషన్ కానీ, క్యాస్ట్రేటెడ్ మేల్ కానీ, లేకపోతే అడల్ట్ మేల్ని అడల్ట్ ఫీమేల్ని ఏమంటారని ఈ టర్మినాలజీస్లో ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మేటింగ్కి వచ్చేసరికి క్యాటిల్, బెఫెల్లో, గోట్ సర్వింగ్, షీప్ టప్పింగ్, పిగ్ కప్లింగ్, హార్స్ కవరింగ్. ఓకేనా, అందులో హార్స్ ఇంపార్టెంట్ కవరింగ్. ఓకేనా, ఇవి కన్ఫ్యూజ్ అవ్వద్దు. షీప్కి గోట్కి, షీప్ అయితే టప్పింగ్, గోట్ అయితే సర్వింగ్, పిగ్ కప్లింగ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ కొంచెం ర్యాబిట్ గురించి చెప్పాలి, మరీ డీప్గా అవసరం లేదండి. ర్యాబిట్ గురించి ఈ కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ర్యాబిట్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి ఒరిక్టోలాగస్ క్యూనికులస్. ర్యాబిట్ అంటే బేబీ పేరు ఏంటంటే కిట్, అదే యంగ్ వన్స్ అంటే 2 months ఓల్డ్ అయితే ఫ్రైయర్ అంటారు, 3 months కొంచెం మెచ్యూర్ అయితే స్టీవర్ అంటారు. అయితే మనం హర్డ్ కేజెస్లో పెడతాం కదా, మనము ర్యాబిట్ని ఇట్లా బాక్స్లో పెడతాం కదా, అట్లా కేజెస్ లాగా ఉంటాయి కదా, మనం దానికి అట్లా సపరేట్ పెట్టుకుంటే దాన్ని ర్యాబిటరీ అంటారు. లేదు అన్ని గుంపుగా అంటే ఒక 5-6 ర్యాబిట్స్ని ఒక దాంట్లో పెడితే దాన్ని వ్యారన్ అంటారు. సో ఈ టర్మినాలజీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సపరేట్గా పెడితే దానికి ర్యాబిటరీ అంటారు, ఒక గ్రూప్ లాగా పెడితే వ్యారన్ అంటారు అనమాట. ఓకేనా, అయితే హిన్ని ఈక్వల్ టు ఇవి ఒకసారి చూసుకోండి, క్రాసెస్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. హిన్ని అంటే జెన్నెట్ ఇంటూ స్టేలియన్. జెన్నెట్ అంటే ఫీమేల్ యాస్, స్టేలియన్ అంటే మేల్ హార్స్ అనమాట. ఈ రెండు కలిపితే హిన్ని. మ్యూల్ వచ్చేసరికి జాక్ ఇంటూ మేర్. ఇది చాలామందికి ఐడియా ఉండిద్ది. మ్యూల్ అంటే జాక్ అండ్ మేర్. మేల్ యాస్ ఫీమేల్ హార్స్ అనమాట మ్యూల్ వచ్చింది. అయితే ఇక్కడ నేను ఇంకా 2 పిగ్ బ్రీడ్స్ కూడా రాసుకున్నట్టున్నాను ఇంపార్టెంట్ అని. సో ఇది కూడా చూసుకోండి. ఇండియన్ పిగ్ బ్రీడ్స్ ఏంటి అంటే గూంగ్రో, ధూమ్, నికోబరి. అంటే మనకి ఇప్పుడు నేను పార్ట్ 1లో చెప్పిన బ్రీడ్స్లో కాకుండా ఇవి వస్తే ఇంకా ఆబ్వియస్గా పిగ్, మరి వేరే ఇంకా యానిమల్స్ ఏం పెట్టుకోవద్దు. పిగ్గు ఒకసారి చూసుకోండి. పిగ్గులో ఈ 3 గూంగ్రో, డూమ్, నికోబరి. ఓకేనా, అయితే ఇప్పుడు మనకి ఇందాక పార్చురేషన్ అయిపోయింది, మేటింగ్ అయిపోయింది కదా, అలాగే మీట్ నేను ఈ 2 కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇట్లా రాసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి చికెన్ అయితే చెప్పొచ్చు, పౌల్ట్రీ హెన్ అంటేనే మనకి చికెన్ అంటాం కాబట్టి గుర్తుంటుంది. షీప్ అయితే మటన్ అంటాం కాబట్టి ఐడియా ఉంటుంది. బట్ గోట్ షీప్కి గోట్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. జనరల్గా మనం మటన్ అనేది షీప్ మీట్ అనమాట, అదే గోట్ మీట్ అయితే చేవాన్ అంటాం. ఓకేనా, గో ఆన్ ఇట్లా మీరు ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇట్లా గోవా లేకపోతే ఆన్, గోట్ చేవాన్ అంటాం. హార్స్ మీట్ అయితే చేవలేని అంటారు అనమాట. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, మళ్ళీ ఇంపార్టెంట్ క్యాస్ట్రేటెడ్ మేల్ అనమాట. అంటే క్యాస్ట్రేషన్ తెలుసు కదా, మేల్ ఆర్గన్ని తీసేస్తారు. సో ఆ తీసేసిన ఆ మేల్ని ఏమంటారు అనే టర్మినాలజీ కూడా ఇంపార్టెంట్. క్యాటిల్, బెఫెల్లోకి అయితే బులక్ అంటారు, షీప్, గోట్కి అయితే వెదర్, చికెన్ అయితే క్యాపాన్, పిగ్ హాగ్ ఆర్ స్టాగ్ ఆర్ బ్యారో. ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, హాగ్, స్టాగ్, బ్యారో. దేని క్యాస్ట్రేటెడ్ మేల్ని హాగ్ అంటారంటే పిగ్. హాగ్ కానీ, స్టాగ్ కానీ, బ్యారో కానీ ఏదైనా కానీ పిగ్. ఓకేనా, హార్స్కి వచ్చేసరికి గెల్డింగ్. ఓకేనా, అలాగే ఒక స్టెరిలైజ్డ్ ఫీమేల్ మామూలుగా ఏంటి అంటే స్పెయిడ్ అంటారు. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బట్ క్యాస్ట్రేటెడ్ మేల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, తర్వాత గ్రూప్ అంటే గ్రూప్ ఆఫ్ క్యాటిల్ని ఏమంటారు, గ్రూప్ ఆఫ్ షీప్ని ఇట్లా మనకి మందే అంటారు కదా, గొర్రెల మందే లేకపోతే ఆవుల్స్ అంతా అట్లా ఏమంటారు, ఇట్లా గ్రూప్స్ని టర్మినాలజీస్ ఒకసారి చూసుకోండి. క్యాటిల్, బెఫెల్లో గ్రూప్స్ని హర్డ్ అంటారు. షీప్, గోట్ ఫ్లాక్ ఆర్ బ్యాండ్ అంటారు. పిగ్ అయితే డ్రౌ, హర్డ్ ఆర్ స్టాక్. డాగ్, హార్స్ అయితే ప్యాక్. ర్యాబిట్ అయితే కాలనీ. ఓకేనా, ఇవి ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఇవి కొంచెం టైం పెట్టండి, మీకు ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు, ఈజీగానే గుర్తుంటాయి. అదర్ సబ్జెక్ట్స్తో పోలిస్తే ఏదో యానిమల్ హస్బెండరీ అంటే ఏదో అని నెగ్లెక్ట్ చేయకండి. అట్లీస్ట్ మరీ డీప్గా చదవకపోయినా ఇలాంటి చిన్నవి చదువుకోండి, ఎగ్జామ్లో హెల్ప్ అవుతాయి. ఓకేనా, 1 మార్క్ వచ్చినట్టే. నెక్స్ట్ అడల్ట్ మేల్ అండ్ ఫీమేల్ని ఏమంటారు. క్యాటిల్, బఫెల్లో ఇక్కడ నేను ఫస్ట్ మేల్ అండ్ ఫీమేల్ రాశాను. ఓకేనా, ఇలా మీరు ఒకసారి చూసుకోండి. మేల్, ఫీమేల్ అనమాట. ఫస్ట్ది మేల్, సెకండ్ది ఫీమేల్. మేల్ క్యాటిల్, బఫెల్లో అయితే బుల్ అంటారు, ఫీమేల్ అయితే కౌ. ఓకేనా, షీప్, రామ్, ఈవ్. అంటే మేల్ షీప్ మేల్ని ఏమంటారంటే రామ్, ఫీమేల్ అయితే ఈవ్.
గోట్ మేల్ అయితే బక్, గోట్ ఫీమేల్ అయితే డక్. ఇవి ఇట్లా చూస్తున్నప్పుడు ఈజీగా ఉంటాయండి, కానీ ఎగ్జామ్లో ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాము. సో అట్లా 2-3 టైమ్స్ రివిజన్ ఇవ్వండి. చికెన్ అయితే ఇదైతే ఈజీ చెప్తాం, కాక్ అండ్ హెన్. హెన్ ఫీమేల్, కాక్ మెయిల్. ఓకేనా. పిగ్ బోర్ అండ్ సో. హార్స్ వచ్చేసరికి స్టేలియన్ అండ్ మేల్. ఈ హార్స్ కూడా గుర్తుంటుంది. ఎక్కువ మనం ఇది కూడా బుల్ అండ్ కవ్ గుర్తుంటుంది, కానీ షీప్కి గోట్కి కన్ఫ్యూజ్ అవుతాం, ఏది మేల్ ఏది ఫీమేల్, ఏది షీప్ మేల్ ఏది గోట్ మేల్ అని కన్ఫ్యూజ్ అవుతాం. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. రామ్ అండ్ ఇవ్ షీప్, బక్ అండ్ గోట్ అనమాట. ఓకేనా. అలాగే మనకి ఇప్పుడు అడల్ట్స్ అయిపోయారు కదా, యంగ్ వన్స్ అంటే చిన్న ఉన్న ఫీమేల్స్ని ఏమంటారంటే పిగ్ అయితే గిల్ట్ ఆర్ మిల్ట్, హార్స్ అయితే ఫిలీ, గోట్ అయితే నానీ ఆర్ గోట్లింగ్. ఈ గోట్లింగ్ అంటే పేరులోనే ఉంటుంది, ఐడియా ఉంటుంది కాబట్టి. మరి నానీ అంటే కన్ఫ్యూజ్ అవుతుంది, మళ్ళీ షీపా లేకపోతే వేరేదా అని, అది గోట్ అనమాట. ఓకేనా. పౌల్ట్రీ అయితే పల్లెట్. ఓకేనా. ఇవి ఏంటంటే ఒక దగ్గర రాసుకున్నప్పుడు మనకి రివిజన్ అప్పుడు బాగుంటుంది అనమాట. ఓకేనా. మామూలుగా మనం బ్లైండ్గా ఇట్లా వీడియో కానీ లేకపోతే ఇలా చదువుకుంటే ఏంటంటే మళ్ళీ మనకి రివిజన్ చెయ్యాలంటే కష్టం ఉంటుంది, మళ్ళీ అన్నీ చదువుకోలేము కదా అలా. ఓకేనా. నెక్స్ట్ ఫ్యామిలీస్ కూడా ఇంపార్టెంటే. పేపర్ ఈజీగా ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్లా డైరెక్ట్ బిట్లు ఇస్తారనమాట, బై హార్ట్ చేసుకోవడమే, దీంట్లో ట్రిక్స్ ఏమి ఉండవు. చికెన్ ఫ్యామిలీ అంటే ఫ్యాసినేడే, పిగ్ వచ్చేసరికి సూయిడే. అయితే ఇవి సైంటిఫిక్ నేమ్స్ ఐడియా ఉంటే, ఇక నేను సైంటిఫిక్ నేమ్స్ రాసానో లేదో ఒకసారి చూస్తాను. నేను సైంటిఫిక్ నేమ్స్ రాసినట్లేను, ఎక్కడన్నా మిస్ అయ్యానా. ఓకే, నేను సైంటిఫిక్ నేమ్స్ నేను చూస్తాను. ఒక సైంటిఫిక్ నేమ్ రాయకపోతే కనుక నేను రాస్తాను. సైంటిఫిక్ నేమ్స్ ఐడియా ఉంటే కనుక ఫ్యామిలీ గుర్తుంటాయి. ఓకేనా. సో చికెన్ అయితే ఫ్యాసినిడే, పిగ్ సూయిడే, హార్స్ ఈక్విడే, డక్ వచ్చేసరికి యానటిడే. ఏంటి డక్ ఉంది మిగతా వాటిలో రాలేదు కదా అని చూడొద్దు, ఇంపార్టెంట్ అంటే ఈ ఫ్యామిలీ పరంగా ఇంపార్టెంట్ కాబట్టి రాశాను, డక్ అండ్ యానటిడే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మిల్క్ కంపోజిషన్. ఇవి ఏంటి న్యూమరికల్స్, ఇవి వస్తాయా అని ఎవరైతే ఫస్ట్ టైం రాసే వాళ్ళకి డౌట్ ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నా కదండి వస్తాయి. ఈజీగా మనం కొంచెం ఎఫర్ట్ పెడితే వస్తాయి కాబట్టి మార్క్స్ మనము ఇలాంటివి స్కిప్ చేయొద్దు. ఓకేనా. సో హైయెస్ట్ మిల్క్ కంపోజిషన్ అంటే వాటర్ ఫ్యాట్, అంటే హైయెస్ట్ వాటర్ అంటే బఫెల్లో మిల్క్లో, ఇది ఓన్లీ మిల్క్ రిలేటెడ్ అనమాట. అంటే ఏ మిల్క్లో ఎక్కువ వాటర్ ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది అంటే బఫెల్లో అనమాట. ఓకేనా. ఏ మిల్క్లో, ఏ యానిమల్ మిల్క్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయంటే షీప్. ఈ కంటెంట్ ఈ న్యూమరికల్స్ అంత అవసరం లేదు కానీ, బట్ అట్లీస్ట్ ఆ హైయెస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఎస్ఎన్ఎఫ్ కూడా దేంట్లో ఏ మిల్క్లో ఎక్కువ ఉంటుంది అంటే షీప్ అనమాట. అయితే లాక్టోస్ వచ్చేసరికి ఇది ఆబ్వియస్గా మనకనమాట, హ్యూమన్ మిల్క్లో లాక్టోస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎస్ఎన్ఎఫ్ కంటెంట్ హైయెస్ట్ వచ్చేసరికి షీప్లో ఉంటుంది, లోవెస్ట్ వచ్చేసరికి గోట్లో ఉంటుంది. ఓకేనా. ఇది మిల్క్. బాడీ టెంపరేచర్కి వచ్చేసరికి ఈ నంబర్స్ ఇంపార్టెంట్. ఐదర్ మీరు డిగ్రీ సెల్సియస్లో గుర్తుపెట్టుకోండి, లేదా ఫారెన్హీట్లో గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఇది ఆబ్వియస్గా ఫార్ములా ఒకవేళ మీరు ఐడియా ఉంటే ఓకే, అంటే ఎన్ని డిగ్రీ సెల్సియస్ టు ఎన్ని ఫారెన్హీట్. ఎక్కువ మీరు ఫారెన్హీట్లో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో మనకి అదే నార్మల్ టెంపరేచర్ కాబట్టి. క్యాటిల్, బఫెలో, హార్స్ అయితే 38.5 డిగ్రీ సెల్సియస్. కన్ఫ్యూజ్ అవ్వద్దు సెల్సియస్కి ఫారెన్హీట్కి, నంబర్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. షీప్, గోటు, పిగ్కి అయితే 39 డిగ్రీ సెల్సియస్, 102 డిగ్రీ ఫారెన్హీట్ అనుకుంటే సెల్సియస్ అని రాశాను. నెక్స్ట్ చికెన్కు అయితే అన్నిటికంటే మళ్ళీ ఇంపార్టెంట్ అని చెప్తా కదా, అలా చికెన్ ఇంపార్టెంట్ మనకి 41.7 ఆర్ 107.2 ఫారెన్హీట్ అనమాట. ఇవి ఇంపార్టెంట్ చికెన్ టెంపరేచర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అయితే చికెన్లో నేను వీటికి రాయలేదు కానీ చికెన్ అయితే రెస్పిరేషన్ రేట్, పల్స్ రేట్ కూడా ఇంపార్టెంటే. అంటే చికెన్ది ప్రతిదీ ఇంపార్టెంట్, మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. రెస్పిరేషన్ రేట్ వచ్చేసరికి 12 to 28 per minute రెస్పిరేషన్ రేట్. పల్స్ రేట్ వచ్చేసరికి 128 to 140 per minute. మీకు టైం ఉంది, మీరు యానిమల్ హస్బెండరీ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకుంటే మీరు అన్నీ నేర్చుకోండి. ఓకేనా. ప్రాబ్లం ఏమీ లేదు, ఎంత నేర్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఉన్న సబ్జెక్ట్స్లో 5 మేజర్ సబ్జెక్ట్స్లో మళ్ళీ యానిమల్ హస్బెండరీ టాప్ అనమాట. ఓకేనా. నేనేంటంటే ఎవరైతే అదర్ దెన్ వెటర్నరీ ఉంటారో ఫస్ట్ టైం రాస్తారో వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి నా నోట్స్ నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట, ఎక్కువ డీప్గా వెళ్ళకుండా. సో దట్ ఉన్న తక్కువ టైం కొంచెం ఎఫర్ట్ పెట్టినా ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా. ఓకేనా. నెక్స్ట్ ప్యూబర్టీ అంటే తెలుసు కదా మనకి, ఈ మెచ్యూరిటీ అంటే ఏ ఏజ్లో అన్నట్టు. పిగ్, గోట్ అయితే అంటే మీరు ఈ టర్మినాలజీస్ కూడా చూసుకోండి. నేను కుదిరితే నేను లాస్ట్లో అంటే ఇక్కడ రాయలేదు నేను డెఫినేషన్స్, ఒకసారి నేను నేర్చుకొని చెప్తా. లైక్ ప్యూబర్టీ, లాక్టేషన్,
మళ్ళీ క్యాస్ట్రేషన్, ఇట్లా కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, జెస్టేషన్ పీరియడ్, ఇలా కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. అవి ఏంటంటే కాన్సెప్ట్ అంటే డెఫినేషన్స్ ఒకసారి చూస్తే గుర్తుంటుంది. నేను అది లాస్ట్లో ఒకసారి చూసి చెప్తాను, ఓకేనా. సో ఇవైతే నంబర్స్ ఇంపార్టెంట్. ప్యూబర్టీ అంటే ఎన్ని మంత్స్కి వస్తుంది, పిగ్కి గోట్కి అయితే 8 to 10 months, షీప్కి 9 to 14. ఇవి నేను అసెండింగ్ ఆర్డర్లో రాసినట్టున్నా, సో ఈజీగా గుర్తుంటుందని, ఓకేనా. హార్స్ 12 to 15 months, క్యాటిల్ 24 to 30, బఫలో 28 to 30. ఎవరైతే ఫస్ట్ టైం రాస్తున్నారో మీరు ఏంటి నెంబర్స్ ఉంటే అబ్బా గుర్తుపెట్టుకోవాలని మాత్రం అసలు అనుకోవద్దు. ఈజీగానే ఉంటుంది, అంటే ఖచ్చితంగా వస్తాయి, ఇది ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడైనా కానీ ఐదర్ మీకు జెస్టేషన్ పీరియడ్ కానీ, హీట్ పీరియడ్ కానీ, ప్యూబర్టీ కానీ, వీటిల్లో నుంచి ఖచ్చితంగా ఒక్క మార్క్ అన్న వస్తుందండి. ఎక్కువ జెస్టేషన్ పీరియడ్ అడుగుతారు లేదా హీట్ పీరియడ్ అడుగుతారు, బట్ నేను చెప్తున్నా కదా ప్యూబర్టీ కూడా ఇంపార్టెంట్. సో ఇవి ఈజీగా గుర్తుపెట్టుకునే కాన్సెప్ట్స్ కాబట్టి స్కిప్ చేయకండి, ఓకేనా. హీట్ పీరియడ్ వచ్చేసరికి క్యాటిల్ 18 hours, ఇది యాక్చువల్గా 24 మెయిన్స్లో ఇచ్చినట్టున్నారు షీప్ది. క్యాటిల్ 18 hours, బఫల్లో 24 hours, షీప్ 1 to 3 days, పిగ్ 1 to 5 days, గోట్ 2 to 3 days. ఇది మీరు కాన్సెప్ట్స్లో కావాలంటే చూసుకోండి, నేను డెఫినేషన్స్లో లాస్ట్లో కవర్ చేస్తాను హీట్ పీరియడ్ అంటే ఏంటి, ఓకేనా. డెఫినేషన్స్ ఏం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు, బట్ ఈ నెంబర్స్ ఇంపార్టెంట్, ఏ యానిమల్ ఏంటి అని, ఓకేనా. నెక్స్ట్ ఈస్ట్రస్ సైకిల్, గోట్ 20 days, క్యాటిల్, బఫల్లో, పిగ్, హార్స్ 21 days, షీప్ వచ్చేసరికి 15 to 18 days అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి సౌండ్ అంటే ఏవైతే యానిమల్స్ సౌండ్ చేస్తాయి కదా వాటి టర్మినాలజీస్ కూడా ఇంపార్టెంటే. క్యాటిల్, బఫల్లో అయితే బెల్లోయింగ్, షీప్, గోట్ అయితే బ్లీటింగ్, చికెన్ అయితే క్లక్, పిగ్ అయితే గ్రంటింగ్, హార్స్ అయితే నే ఆర్ విని, ఓకేనా. ఒకసారి సౌండ్ చూసుకోండి, నేను ఇవి మీరు నోట్ డౌన్ చేసుకోండి, ఫాస్ట్గా చెప్తాను సో దట్ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇందులో ఎక్కువ కాన్సెప్ట్ ఏం లేదు, జస్ట్ బై హార్టే కాబట్టి. లైఫ్ స్పాన్ కూడా ఇంపార్టెంటే. చికెన్ అయితే ఇయర్స్ అనమాట ఇవి, ఓకేనా. చికెన్ అయితే 8 to 10 years, షీప్ 10 to 12, పిగ్ 15 to 20, గోట్ 18 years, క్యాటిల్, బఫెల్లో, హార్స్ 25 to 30. మీరు ఎక్కడన్నా చూసుకోండి, క్యాటిల్, బఫెల్లో కొంచెం ఇంచుమించు ఒకేలాగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇది మీరు ఇంకా ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ ఆప్షన్ ఎలిమినేషన్ అంటే చూసుకోండి, ఏ యానిమల్ అయితే చిన్నగా ఉంటుందో దాని లైఫ్ స్పాన్ కొంచెం తక్కువ ఉంటుంది, ఓకేనా. ఎక్కువ మనకి షీప్, గోట్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఏ న్యూమరికల్స్లో అయినా. క్యాటిల్, బఫెల్లో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో అన్ని న్యూమరికల్స్లో ఇంపార్టెంట్ అంటే జెస్టేషన్ పీరియడ్ అండి, ఓకేనా, అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్. పిగ్ అయితే ఇవి డేస్, పిగ్ అయితే 114 days, షీప్ అయితే 145 to 148 days, గోట్ 150 to 152 days, క్యాటిల్ 285 days, బఫెల్లో 310 days, హార్స్ 341, క్యామెల్ 391. చూడండి క్యామెల్ ఇప్పుడు వరకు రాలేదు, బట్ దీంట్లో ఇంపార్టెంట్ జెస్టేషన్ పీరియడ్లో కనుక చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ జెస్టేషన్ పీరియడ్, ఓకేనా. తర్వాత మిల్క్ ఈల్డ్, నేను మన హోలిస్టిన్ ఫ్రీస్ ఏదో చెప్పాను కదండి, పార్ట్ 1లో 5,000 to 6,000 kg సంథింగ్ హోలిస్టిన్ ఫ్రీసే మనకి ఎలా అని. అలాగే కొన్ని మన కంట్రీలో నేను 3 రాసుకున్నాను, మీరు అన్నీ చూసుకోండి, ఈ 3 ఇంకా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జిర్ర అయితే 1,200 to 1,800 kg, సాహివాల్ అయితే 1,400 to 2,500, తర్పార్కార్ అయితే 1,800 to 2,600 అనమాట, ఓకేనా. నెక్స్ట్ క్రోమోజోమ్ నెంబర్స్ కూడా ఇంపార్టెంటే, అంటే 2n డిప్లాయిడ్ కండిషన్లో. పిగ్ 38, బఫెల్లో 48 to 50. ఏంటి 2 ఉన్నాయంటే స్పీషీస్ బట్టి వేరీ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ షీప్ వచ్చేసరికి 54, క్యాటిల్, గోట్ 60, హార్స్ 64, చికెన్ 78. మీరు చికెన్ అదర్ అది పౌల్ట్రీలో బ్రీడ్స్ కానీ, యూటిలిటీ కానీ, లేకపోతే దాని రెస్పిరేషన్, చికెన్ డీటెయిలింగ్ ప్రతిదీ చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ బోన్స్, ఇది అంత డిఫికల్ట్ ఇవ్వాలంటే ఇస్తారు బోన్స్, బట్ న్యూమరికల్గా ఒకసారి చూసుకోండి. షీప్ 110, చికెన్ 120, గోట్ 189, బఫెల్లో 200, హార్స్ 205 బోన్స్, క్యాటిల్ 207, పిగ్ 216 అనమాట, ఓకేనా. ఈ బోన్స్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిజిస్టర్డ్ ఇండిజినియస్ బ్రీడ్ అనమాట, అంటే మన ఇండియాలో ఎన్ని బ్రీడ్స్ రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాయి అనేది నెంబర్ ఒకసారి చూసుకోండి. పిగ్ వచ్చేసరికి 10, బఫెల్లో 17, గోట్ 34, షీప్ 44, క్యాటిల్ 50. సో మనకు టోటల్ ఇండిజినియస్ బ్రీడ్స్ ఎంత ఉన్నాయంటే ఇక్కడ నాకు తెలిసి ఇది ప్రజెంట్ డేటా అయి ఉంటుంది, ఒకవేళ నేను మళ్ళీ ఏమన్నా చేంజ్ అయి ఉంటుంది ఏంటి అనేది ఒకసారి నేను చూస్తాను. సో ఈ నెంబర్ ఒక్కసారి మీరు హోల్డ్లో పెట్టుకోండి.
అంటే మీరు ఒకవేళ చూసుకుంటే కనుక ఒకసారి చూసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఇంపార్టెంట్ అంటే మనకి ఇప్పుడు బ్రీడ్స్ అయిపోయిన తర్వాత స్పెషల్ ఫీచర్స్ ఒక కేటగిరీ అయితే ఇప్పుడు నేను చెప్పిన న్యూమరికల్స్ ఒక పార్ట్ అనమాట. అంటే వాళ్ళు ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు కదా మార్క్స్, ఈ ఈ టాపిక్ నుంచి ఒకటి, ఈ టాపిక్ నుంచి అని. అలాగే మనకి ఈ బ్రీడ్స్ అన్నీ అయిపోయినాక యాక్చువల్గా మనకి వెటర్నరీ వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది. నార్మల్గా మనకి ఇండివిజువల్గా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు లేకపోతే క్లాసెస్లో చెప్పేవాళ్ళు మనకి కౌ టాపిక్ చెప్పేటప్పుడు వాటివన్నీ చెప్తారండి. అంటే డైజెస్టివ్, రెస్పిరేటరీ, వాటి షెడ్స్ ఎలా పెట్టాలి, ఏ డైరెక్షన్లో పెట్టాలి, ఫ్లోర్ స్పేస్ అలా డీటెయిల్గా చెప్తారు. బట్ నేను ఏంటంటే ఇక్కడ ఇట్లా టాపిక్ వైజ్ రాసుకున్నాను అనమాట. సో ఇది ఇంపార్టెంట్ ఫ్లోర్ స్పేస్ అనేది. అది ఎలా అంటే మనకి కవరింగ్ మనకి ఇట్లా షెడ్లో పెడతారు కదా, అన్నీ ఇలా ఉంటే ఎట్లా అంటే వీటిని ఏమంటారు, ఇట్లా టెయిల్ టు టెయిల్ ఇలా మీకు ఐడియా ఉంటుంది కదా, మనకి షెడ్లో కడతారు బఫెలోస్, ఐదర్ హెడ్ టు హెడ్ లేదా హెడ్ టు టెయిల్ అలా చూసుకోండి. కవర్డ్లో పెడితే ఎంత ఫ్లోర్ స్పేస్ ఉంటుంది, ఓపెన్లో ఎంత ఉంటుంది, కవులో ఎట్లా, బుల్లో ఎట్లా, ఓకేనా, బఫెల్లో. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, హ్యాండ్ రైటింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను, నీట్గానే ఉంది కాబట్టి ఒకసారి చూసుకోండి. కవర్డ్లో అయితే ఫ్లోర్ స్పేస్ ఎంత అంటే 3.5, ఓపెన్ అయితే 7. ఇక్కడ మీరు నంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓపెన్ అంటే ఎప్పుడన్నా డబుల్ ఉంటుంది. అంటే మనం కవర్ చేస్తే ఎంత పెడతామో ఓపెన్గా అంత స్పేషియస్గా, అంటే దాని డబుల్ స్పేస్ ఇవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కవర్డ్ ఫ్లోర్ స్పేస్ ఎంత అనుకో, ఓపెన్ దాని డబల్ అని గుర్తుపెట్టుకోండి, అంటే మళ్ళీ 7 అని గుర్తుపెట్టుకోకుండా. అలాగే ఏదైనా సరే కవర్డ్ 12 ఉంటే ఆబ్వియస్గా దాని ఓపెన్ 24 ఉంటుంది, డబల్ అలా గుర్తుపెట్టుకోండి. బట్ ఏదన్నా కవరింగ్వి అన్నీ గుర్తుపెట్టుకోండి. కవర్డ్ ఫ్లోర్ స్పేస్ 3.5, సో ఓపెన్ అంటే డబుల్ 7. అలాగే బుల్ వచ్చేసరికి కవర్డ్ ఫ్లోర్ స్పేస్ 12 అయితే ఓపెన్ 24. బఫెల్లో వచ్చేసరికి ఫ్లోర్ స్పేస్ కవర్ 4 అయితే ఓపెన్ 8 అనమాట. అయితే మనకి ఒక షెడ్లో అంటే ఈ పెన్ అంటారు పెట్టడాన్ని, అది ఎంత అంటే ఒక దాంట్లో 50 పెట్టచ్చు, బుల్లో 1, బఫెల్లో అయితే 50 అనమాట. సో అయిపోయిన తర్వాత ఏదైతే మనకి షెడ్ కడతారు కదా క్యాటిల్కి, అది ఎంత అంటే మీడియం టు హెవీ రెయిన్ఫాల్ ఏరియాస్లో అయితే 175 సెంటీమీటర్స్, డ్రై ఏరియాస్ అయితే 220 సెంటీమీటర్స్, ఓకేనా. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి కదా మనకి, ఇట్లా సింగిల్ రోలో షెడ్లో పెట్టాలి లేదా డబల్ రోస్లో. అదే సింగిల్ రోలో అయితే ఎన్ని పెట్టాలంటే లెస్ దాన్ 15 పెట్టాలి, అంటే 12 to 16 మధ్యలో. అదే డబల్ రోలో అయితే మోర్ దాన్ 50 యానిమల్స్ని మనం అకామిడేట్ చేయొచ్చు అనమాట, అంటే 50 వరకు షెడ్లో పెట్టచ్చు, ఓకేనా. అయితే టేల్ టు టేల్ పెడితే ఎంత అంటే 28, హెడ్ టు హెడ్ ఎంత అంటే 36, ఓకేనా. ఇవి మీరు ఎగ్జామ్లో నేనేంటంటే చిన్నగా రాసుకున్నాను, నాకు అర్థమయ్యేలాగా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎట్లా అంటే మనకి ఆ చదివేటప్పుడు ఏదైతే 1 లైనర్ ఉంటుందో క్వశ్చన్స్ చదివేటప్పుడు జాగ్రత్త చదవండి. ఏమి ఇచ్చాడు, హెడ్ టు హెడ్డా, టేల్ టు టేల్, యానిమల్స్ టేల్ టు టేల్ అయితే ఎన్ని యానిమల్స్ కవర్ అంటే 28, హెడ్ టు హెడ్ అయితే 36, ఓకేనా. మ్యాక్సిమం దీంట్లో ఇట్లా నంబర్ ఎక్కువ బై హార్ట్ చేసుకునేదే ఉంటుంది, అంత కాన్సెప్చువల్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. బట్ ఏమో అంటే మనం గ్రాడ్యుయేషన్లో చదవలేదు కాబట్టి ఏమో, బట్ ఇలా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ కొలెస్ట్రాల్ ఫీడింగ్, తెలుసుగా కొలెస్ట్రాల్ మంచి ప్రోటీన్ ఫుడ్, స్టార్టింగ్ మనకి భర్త బంగాలను ఇస్తారు కదా కొలెస్ట్రాల్, అది కవ్వు అయితే ఎంత ఉండాలి, ఎంత ఫీడ్ చేయాలి అప్పుడే పుట్టిన బేబీకి, బుల్కి అయితే ఎంత ఇంపార్టెంట్, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కోసారి మనం ఏంటంటే ఇది 10 or 15 కన్ఫ్యూజ్ అవుతాం. కవ్వు అయితే 1/10 ఆఫ్ బాడీ వెయిట్, బుల్ అయితే 1/15 ఆఫ్ ఇట్స్ బాడీ వెయిట్, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వెల్ ఫెడ్ క్రాస్ బ్రీడ్ క్రాస్ షుడ్ గెయిన్, అంటే మనకి మంచిగా క్రాస్ బ్రీడ్ అయిన కావ్స్ వస్తాయి కదా, అవి కొలెస్ట్రాల్ అంటే ఎంత ఇస్తాం కదా స్టార్టింగ్, అవి ఎంత మంచిగా ఉండాలి అంటే ఎంత గెయిన్ చేయాలంటే బాగా ఈ కొలెస్ట్రాల్ పెట్టిన కావ్స్ ఎంత అంటే పర్ డేకి 400 grams వెయిట్ గెయిన్ చేయాలి. అలాగే వీక్కి వచ్చేసరికి 2.5 to 3 kgs ఉండాలన్నమాట. సో ఈ నంబర్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ మనకి కొలెస్ట్రాల్ నేను చెప్పా కదా మంచి ఫుడ్ అని, సో దీంట్లో ప్రోటీన్స్, విటమిన్ అంటే మన నార్మల్ మిల్క్ కంటే ఒక్కోసారి కంపారిజన్ అడుగుతారు. అంటే కొలెస్ట్రాల్ ఎందుకు ఇంపార్టెంట్, ఫస్ట్ మనకి హ్యూమన్స్లో అయినా అంతే కదా, మనకి డెలివరీ అవ్వగానే ఫస్ట్ వచ్చే మిల్క్లో కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు నార్మల్ మిల్క్ అంటే ఏంటి తేడా అంటే ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ మిల్క్లో ఏదైతే కొలెస్ట్రాల్లో ప్రోటీన్ నార్మల్ మిల్క్ అంటే 3 to 5 times ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఏ వచ్చేసరికి 5 to 15 times. నంబర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి క్రూడ్ ఫైబర్, ఏదైతే మనకి యానిమల్కి ఫుడ్ పెడతాం కదా క్యాటిల్కి,
దాంట్లో less than 18% క్రూడ్ ఫైబర్ ఉంటే దాన్ని కాన్సన్ట్రేట్స్ అంటారు. more than 18% ఉంటే రఫేజెస్ ఉంటుంది. ఇది ఇంకా చాలా కాన్సెప్ట్ ఉంటుందండి ఫీడింగ్స్ కూడా. నేను మరి ఇంకా అంత డెప్త్ వెళ్ళకుండా జస్ట్ ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటున్నాను. less than 18 ఉంటే కాన్సన్ట్రేట్స్, more than 18% ఉంటే రఫేజెస్ అనమాట. అయితే ఇక్కడ ఇంకో టర్మినాలజీస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. డీటిక్కింగ్, డీవార్మింగ్ అంటే ఏంటి? డీటిక్కింగ్ అంటే ఎక్స్టర్నల్ పారాసైట్స్ని తీసేయడం అనమాట. డి అంటే గుర్తుపెట్టుకోండి, డి అంటే రిమూవల్ అంటే తీసేయడం అనమాట. సో డీటిక్కింగ్ అంటే ఎక్స్టర్నల్ పారాసైట్స్. డీవార్మింగ్ అంటే వార్మ్స్ అంటే ఆబ్వియస్గా మనకి ఇంటర్నల్గా ఉంటుంది లోపల పొట్లో. సో ఇంటర్నల్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ పారాసైట్స్ని తీయడం అనమాట. ఓకేనా? అయితే డిస్బర్డింగ్. సో ఇలాంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. అంటే ఏంటి అంటే ఇవి డెఫినేషన్స్ కింద రావు, కానీ వీటి మీనింగ్ ఇంపార్టెంట్. ఎలా అంటే ఇవి స్పెషల్ ఆపరేషన్స్ మనం ఆ క్యాటిల్స్లో చేస్తాం కూడా. ఎలా అయితే మనం క్రాప్స్లో థిన్నింగ్, పొలాడి, ప్రూనింగ్స్ అలా ఎలా చేస్తామో అట్లాగే వీటిలో యానిమల్స్లో కూడా కొన్ని చేస్తాము. సో అలాంటి టర్మినాలజీస్ అయితే గుర్తుపెట్టుకోండి ఏంటి అని. ఇప్పుడు జెస్టేషన్ డెఫినేషన్, మన ఇంకోటి ఏంటిది క్యాస్ట్రేషను, లాక్టేషన్, అలాంటి డెఫినేషన్స్ గుర్తుపెట్టకపోయినా ఇలాంటి టర్మినాలజీస్ డీటిక్కింగ్, డీవార్మింగ్, డిస్బర్డింగ్ ఇట్లా స్పెసిఫిక్ ఉంటాయి కదా యానిమల్ రిలేటెడ్. అవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడైతే టర్మినాలజీస్ వస్తాయో మీరు చదువుకునేటప్పుడు నోట్ డౌన్ చేసుకోండి. డిస్బర్డింగ్ అంటే ఏంటంటే రిమూవల్ ఆఫ్ హార్న్స్. అయితే ఒక్కోసారి స్పెసిఫిసిటీ ఉంటుంది మనకి బ్రీడ్కి తగ్గట్టు. అంటే ఏ బ్రీడ్లో ఎప్పుడు తీయాలి కొమ్ములు అని చెప్పి. సో 3 to 6 weeks అనేది ఐడియల్ అనమాట. అయితే ఇలా ఇంకోటి ఏంటంటే డ్రై పీరియడ్ అని చెప్పాను కదా నేను. ఇక్కడ వచ్చింది డ్రై పీరియడ్. నా ఫస్ట్ పార్ట్లో చెప్పినట్టున్న డ్రై పీరియడ్ దేనికి ఉంటుందని చెప్పి. అయితే మనకి ఇక్కడ డ్రై పీరియడ్ అంటే ఏంటంటే డేట్ ఆఫ్ డ్రైయింగ్ టు డేట్ ఆఫ్ కావింగ్. అంటే మనకి అంటే ఆ మిల్క్ ప్రొడక్షన్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలోనే కదా మనకి మిల్క్ ప్రొడక్షన్ వచ్చేది ఆఫ్టర్ డెలివరీ. సో ఆ పీరియడ్ని డ్రై పీరియడ్ అంటారు. ఇవి టర్మినాలజీ కొంచెం దగ్గర ఉంటాయి, అవి ఒకసారి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ రేషన్ అంటే ఏంటి అంటే మనకు ఏదైతే ఫుడ్ ఇస్తాం కదా, ఫీడ్ గివెన్ టు బ్రీడ్ ఇన్ 24 hours ఆఫ్ ఎ టైం. అంటే ఒక డేలో మనం ఎంతైతే ఫుడ్ ఇస్తామో దాన్ని రేషన్ అంటారు. సర్వీస్ పీరియడ్ వచ్చేసరికి పీరియడ్ బిట్వీన్ కావింగ్ అండ్ కన్సెప్షన్. కావింగ్ అంటే మనం చెప్పాం కదా డెలివరీ, బర్త్ తీయడము. కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ అవ్వడం అనమాట. ఆ పీరియడ్ని సర్వీస్ పీరియడ్ అంటారు. ఓకేనా? అయితే మనకి బర్త్ అన్నాం కదా కొలెస్ట్రాల్ ఇస్తామని చెప్పి. అయితే ఎప్పుడు అంటే ఫస్ట్ 3 days అనమాట ఆ కొలెస్ట్రాల్ ఇచ్చేది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఎంత అంటే మనకి పర్ డేలో 2 to 2.5 liters ఇవ్వాలన్నమాట. ఇవి యానిమల్స్ కాబట్టి ఎక్కువ ఉంటుందండి, మనమైతే హ్యూమన్స్ కొద్దిగా ఇస్తాము. బట్ ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బర్త్ పుట్టినప్పుడు ఎంత కొలెస్ట్రాల్ ఇస్తాం, ఫీడ్ చేస్తాం యంగ్ అంటే పుట్టిన బేబీస్కి అంటే 2 to 2.5 liters పర్ డే అనమాట. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు ఆబ్వియస్గా ఇది గుర్తుంటుందండి. మిల్క్ యానిమల్ అంటే మనం మిల్క్ యానిమల్స్ అని చెప్పాకున్నాం కదా. అయితే ఆబ్వియస్గా అంటే ఇలా గుర్తుంటుంది మీకు. మనం ఇచ్చే నార్మల్ ఫుడ్ కంటే మిల్క్ యానిమల్స్కి ఎక్స్ట్రా ఇస్తాము, ఎందుకంటే పాలు రావాలి కదా. సో ఎట్లా అంటే ఎక్స్ట్రా కాన్సన్ట్రేషన్ గివెన్. ఎలా అంటే ఫర్ ఎవ్రీ 2 to 2.5 liters ఆఫ్ మిల్క్. అంటే ఇంత మిల్క్ క్వాంటిటీ కోసం మనం ఎక్స్ట్రా 1 kg కాన్సన్ట్రేషన్స్ ఇవ్వాలన్నమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎవ్రీ 1 kg కాన్సన్ట్రేషన్ గివెన్ ఫర్ ఎవ్రీ 2 to 2.5 liters ఆఫ్ మిల్క్. ఓకేనా? యావరేజ్గా డైలీ గెయిన్ అంటే ఒక బఫెల్లో కావ్స్ పుట్టిన బేబీకి అంటే యంగ్ వన్స్ గ్రో అవుతూ ఉంటారు కదా, యావరేజ్గా డైలీ ఎంత వెయిట్ గెయిన్ అవుతుంది అంటే ఏది బఫెల్లో కావాల్సి వచ్చేసరికి 478 grams. ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఇందాక మనం ఫ్లోర్ స్పేస్ అడల్ట్లో చూసుకున్నాం, లైక్ కవ్, బుల్, కవర్డ్లో ఎంత, ఓపెన్లో ఎంత అని. సో ఇక్కడ కవర్డ్, ఓపెన్ ఏంటంటే చిన్న వాటికి అనమాట, బేబీస్కి. డౌన్ కావ్స్, యంగ్ కావ్స్, ఓల్డ్ కావ్స్ అనమాట. ఓకేనా? వీటిల్లో ఒకసారి చూసుకోండి. 12 కవర్డ్, 12 ఫస్ట్ వచ్చేవి కవర్డ్, తర్వాత ఓపెన్. అయితే డౌన్ కావ్స్కి ఏంటంటే సేమ్ ఉంటుంది. మిగతా వాటికి యంగ్ వన్ కానీ ఓల్డ్కి కానీ నాకు ఈ డౌన్ కావ్స్ అంటే ఐడియా లేదు. యంగ్ ఓల్డ్ అయితే మీకు టర్మినాలజీలోనే ఐడియా ఉంటుంది కదా, డబుల్. ఓకేనా? ఈ పెన్ షెడ్కి ఎన్ని అని చూసుకోండి ఒకసారి. ఓకేనా? అయితే మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఏజ్ని బట్టి ఉంటుంది మళ్ళీ కావ్స్. 0 to 3 monthsకి అయితే ఎంత ఫ్లోర్ స్పేస్ ప్రతిదీ ఇంపార్టెంటే అండి. అది కావ్స్కి అయినా సరే
కవర్డ్ ఓపెన్ అయినా సరే మన అడల్ట్స్కి అయినా సరే, ఓకేనా. ఇది ఎగ్జామ్లో ఏంటంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది, దగ్గర ఉంటాయి కదా, 0 to 3 months ఎంత, 3 to 6 months ఎంత, 6 to 12. మీకు ఒకవేళ ఇలా చదువుకుంటామో ఇన్ని చదువుకోవాలని మీకు అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే యానిమల్ హస్బెండరీ సెక్షనల్ టెస్టులు రాయండి. సెక్షనల్ టెస్ట్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్లోర్ స్పేస్ మీకు తగిలినాయి అనుకోండి రాసేటప్పుడు, అప్పుడే మీరు చదువుకోండి, ఓకేనా. లేదు నేను సెక్షనల్ టెస్ట్లు రాసే టైం నాకు లేదు, నేను రాస్తే ఫుల్ లెంత్ టెస్ట్ రాస్తాను, సెక్షనల్ టెస్ట్ రాస్తే ఎక్కువ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, నేను అంత డీప్గా వెళ్ళదలుచుకోలేదు, నేను ఫుల్ మిగతా సబ్జెక్ట్స్లో నేను కాన్సన్ట్రేట్ చేసుకొని లైక్ స్కోరింగ్ పెట్టుకొని యానిమల్ హస్బెండరీ కొన్ని నేను పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఫుల్ లెంత్ టెస్టులు రాస్తారు కదా, యానిమల్ హస్బెండరీ ఇవి మిస్ అయ్యేవన్నీ ఒక దగ్గర రాసుకోండి. అంటే మీరు ఏదన్నా తీసుకోండి, మాక్ టెస్ట్ ఏ ఇన్స్టిట్యూట్ అన్నా తీసుకోండి, యానిమల్ హస్బెండరీలో మేజర్గా వాళ్ళు ఖచ్చితంగా మంచి టెస్ట్లే ఇస్తారండి. ఏ ఇన్స్టిట్యూట్ అయినా ప్రతి ఇన్స్టిట్యూట్ మంచిగానే ఇస్తారు. మీరు యానిమల్ హస్బెండరీ వేరేవి రాసుకోకపోయినా యానిమల్ హస్బెండరీ టాపిక్స్ రాసుకోండి, ఎక్కడి నుంచి అడుగుతున్నారు క్వశ్చన్స్ అని, దాన్ని బట్టన్నా మీరు నోట్స్ ఓన్గా చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వాటర్ కంటెంట్ వచ్చేసరికి క్యాటిల్ ఎంబ్రియోలో ఎంత వాటర్ ఉంటుంది అంటే 95% ఉంటుంది వాటర్ కంటెంట్. న్యూ బార్న్ కఫ్ అప్పుడే పుట్టిన బేబీలో అయితే 75 to 80% అనమాట. అయితే మనకి వాటర్ కన్సంప్షన్ మే ఇంక్రీజ్ అంటే వాటర్ తాగడం అనమాట. అప్పుడే పుట్టిన ఎంత ఉండాలి వాటర్, ఎంత ఉండాలంటే 12% ఆర్ మోర్ ఆఫ్ బాడీ వెయిట్ ఉండాలి. వాటర్ కన్సంప్షన్ అనేది మనకి ఎంత ఇంక్రీజ్ అంటే ఈ న్యూమరికల్స్ ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. 12% ఉండాలి. అయితే సేమ్ ఆబ్వియస్గా మనకి క్రాప్స్లో లేకపోతే ఎట్లా మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అట్లాగే యానిమల్ హస్బెండరీలో కూడా ఇంపార్టెన్స్ ఉంటాయి. ఇక్కడ నేను 4 టూల్స్ రాశాను, టూల్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఏదన్నా, ఓకేనా. సో దేనికి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. క్యాట్ హీటర్, యూరినేషన్ అంటే టూల్ అనమాట యూరిన్కి. లాక్టోమీటర్ వచ్చేసరికి ఆర్డి అంటే రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ మిల్క్, ఓకేనా. ట్రోకార్ అండ్ క్యాన్యులా అసిడిటీ, ఓకేనా. ఇది మెయిన్గా ఈ అఫ్రా డిజీస్లో ఏమో యూజ్ చేస్తారనుకుంటా. నెక్స్ట్ వెజైనల్ స్పెక్యులం ఒకటి, హిస్టరక్టోమీ, ఓకేనా. ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఇక్కడ వరకు సెకండ్ పార్ట్ అండి. నేను నెక్స్ట్ పార్ట్లో వచ్చేసరికి ఎందుకంటే ఇది ఎక్కువ బోరింగ్ ఉండొద్దు కదండి లెందీగా, సో ఇక్కడ వరకు నేర్చుకోండి. నేను నెక్స్ట్ మళ్ళీ ఇది ఒకసారి నేను చూసుకొని లైక్ నెక్స్ట్ పార్ట్లో డైజెస్టివ్ సిస్టమ్, బ్రీడింగ్ ప్రతిదీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేది న్యూట్రియంట్ కంటెంట్ కానీ కొన్ని టర్మినాలజీస్ లైక్ ఫ్లషింగ్ అండ్ డ్రింకింగ్. మెయిన్ ఖచ్చితంగా 1 మార్క్ అని వచ్చేది డిజీజెస్ అండి. ఫుట్ అండ్ మౌత్ ప్రతి ఇయర్ అడుగుతారు, డిజీజెస్ నుంచి పక్కా 1 మార్క్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాము. డిసీజెస్తో పాటు వెంటనే వ్యాక్సిన్ కూడా చదువుకుందాం, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత మనకి పౌల్ట్రీ కానీ లైక్ పౌల్ట్రీ రిలేటెడ్ అన్నీ చదువుకోమన్నా కదా, పౌల్ట్రీ హౌసింగ్ కానీ మళ్ళీ మనకి ఎగ్ కంపోజిషన్, ఎగ్ గ్రేడింగ్ ఇవన్నీ మనము 4th పార్ట్లో అంటే లాస్ట్ పార్ట్ నాకు తెలిసి నేను 4 పార్ట్స్లో కంప్లీట్ చేసేస్తాను, మళ్ళీ ఎక్కువ పార్ట్స్ కూడా వద్దు. సో మిగతావన్నీ 3rd పార్ట్లో ఏంటంటే మనకి అంటే క్యాటిల్ రిలేటెడ్ డైజెస్టివ్ సిస్టమ్, మన డిజీజెస్, వ్యాక్సినేషన్, ఇవి న్యూట్రియంట్స్ అన్నీ కొన్ని టర్మినాలజీస్ అని 3rd పార్ట్లో చూసుకొని 4th పార్ట్ ఫైనల్ పార్ట్లోకి వచ్చేసరికి పౌల్ట్రీ రిలేటెడ్ అంటే ఎగ్ కంపోజిషన్, మిల్క్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ SNF కంటెంట్, ఓకేనా. దేంట్లో లైక్ ఈ క్లాస్ ఆఫ్ మిల్క్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంటుంది, SNF కంటెంట్ ఎంత ఉంటుంది, ఖచ్చితంగా 1 మార్క్ ఉంటుంది. అట్లాగే మళ్ళీ మిల్క్లో కూడా ఇట్లా కేటగరైజేషన్ ఉంటుంది. ఈజీగా కన్ఫ్యూజ్ అవుతాం, ఖచ్చితంగా తప్పు పెట్టేసి వస్తామండి. అలాంటి టాపిక్ అనమాట, ఓకేనా. ఈ రీకన్స్టిట్యూటెడ్ మిల్క్ అంటే ఏంటి, రీకంబైన్డ్ మిల్క్ అంటే ఏంటి, ఫిల్డ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్, ఇవన్నీ మనం లాస్ట్ పార్ట్లో చూసుకుందాం. అన్నీ ఒకేసారి క్లబ్ చేసుకుంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం, ఓకేనా. సో ఈరోజు సెకండ్ పార్ట్లో ఇక్కడ వరకు అండి. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యాపీ లెర్నింగ్.